నేను మీ స్వప్న. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణకు సస్పెన్స్ వీడింది. ఖాళీగా ఉన్న ఒక్క శాఖకు భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు సీఎం చంద్రబాబు అదిరిపోయే న్యూస్ చెప్పారు. జనసేన కార్యదర్శి కొనిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం అధికారికంగా ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా యాక్టివ్గా ఉంటున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీంతో పాటు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా ఖరారు చేశారు. అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటు జనసేన పార్టీకి నాగబాబు అందించిన సేవలకు గాను ఆయనను కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో మంత్రివర్గంలో జనసేన బలం మరింత పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో అసెంబ్లీ రూల్స్ అనుసరిస్తూ మొత్తం 25 మంది పదవులు ఉండవలసి ఉంటే ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన ఒక్క స్థానం జనసేనకు కేటాయించేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగోలోకి కొనిదెల నాగబాబుని తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇద్దరు టీడీపీ నుంచి, అదేవిధంగా ఒకరు బీజేపీ నుంచి, ఒకరు జనసేన నుంచి కూడా. జనసేన నుంచి అంటే కొనిదెల నాగబాబు మంత్రివర్గంలోకి, మిగిలిన ముగ్గురు కూడా రాజ్యసభలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో బీదా మస్తాన్ రావు, సానా సతీష్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి కూడా వారు రాజ్యసభకు ఎంపికైనట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ రోజు 3 గంటల లోపు వీరు నామినేషన్లు వేయవలసి ఉంటుంది. అయితే వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తుంది. నామినేషన్లు మాత్రం నామమాత్రంగానే ఉంటాయి. ఇందులో కొనిదెల నాగబాబు అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, ఎప్పుడైనా సరే అటు చిరంజీవి పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా తనదైన మార్కుతో వారికి ఇవ్వవలసిన సపోర్ట్ కానీ, కేడలో పెంచవలసిన ఉత్సాహాన్ని కానీ నాగబాబు అయితే ఇస్తూ వచ్చారు. అయితే దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నాగబాబుకు ఏపీ కేబినెట్లో మంత్రి పదవి అయితే వరించినట్టు తెలుస్తుంది. అయితే 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఉంచవలసిన అవసరం ఉంది కాబట్టి మరో 6 నెలల్లో మరి ఎమ్మెల్సీగా కూడా 6 నెలల సమయంలో ఎమ్మెల్సీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రణాళికలో ముందస్తు భాగంగా మంత్రి పదవిని ఇక్కడ ఖరారు చేసినట్టయితే తెలుస్తుంది. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు, అదేవిధంగా రామారావు గారు, వైసీపీ నాయకులు, అన్నప్రెడ్డి విజయభాస్కర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే చిట్టిబాబు గారు అనలిస్ట్ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా లక్ష్మీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ముందు కంగ్రాచులేషన్స్. మరొక్కసారి మరికొంచెం బలాన్ని మీ పార్టీకి వచ్చిందనే చెప్పాలి. జనసేన పరంగా మనం చూసుకున్నట్లయితే కొనిదెల నాగబాబుకి అంటే ముందు నుంచి కూడా ఆయన రాజ్యసభకి వెళ్తారు, అక్కడికి పంపిస్తారు, ఇక్కడ పంపిస్తారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. అక్కడ ఆయన్ని తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధమైపోయి రూట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ కేబినెట్లోనే నాగబాబుకి మంత్రి పదవి దక్కేలా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దక్కేలా కాదు, ఆల్రెడీ అది కన్ఫర్మ్ చేశారు అధికారికంగా తన పేరునైతే. చెప్పండి. ఇక్కడ విషయం చెప్పాలంటే అమ్మా, ఫస్ట్ నుంచి కొన్ని మీడియా ఛానల్స్ కొంచెం అతి ప్రవర్తించాయి. దీంట్లో రాజ్యసభ సీటు వస్తుందని చెప్పేసి, కేంద్ర మంత్రిగా వస్తుందని చెప్పేసి, ప్లస్ టీటీడీ చైర్మన్గా వస్తుందని చెప్పేసి కొన్ని ప్రచారాలు చేసేసి అని అన్నాయి. మేము ముందు నుంచి కూడా జనసేన తరపు నుంచి మేము ముందుగానే చెప్తూనే ఉన్నాం, ఏదైనా కానీ నిర్ణయం అనేది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ఎవరైనా కానీ పాలించే నాయకులు కాదు, పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలని చెప్పేసి ముందు నుంచి పనిచేసుకుంటున్న పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. కూటమిలో కూడా ఇవాళ రోజున ఒక కీ రోల్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ కూడా చేస్తున్నారంటే ఆ బాధ్యతతోనే చేస్తున్నారు. ఇవాళ కొంతమంది ముందుకు వచ్చి కూడా ఏమంటారంటే అన్నదమ్ములు కదా, రక్త సంబంధికులు కదా, అది అని అంటున్నారు. ఒక్కొక్క గురువింద గింజ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే దాని కింద నలుపు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకో. వాళ్ళకు పట్టం కట్టుకున్న వాళ్ళ పార్టీలో ఎంతమందికి ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా అన్నవారు ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏమిటంటే, ఇవాళ రోజున ఒక బాధ్యతాయుతంగా పార్టీని ముందుకు నడిపించుకుంటూ కూడా మేము జనసేనలో ఒక కీ రోల్ పార్టీగా నడిపించుకుంటూ ఇటు కూటమికి కూడా పవన్ కళ్యాణ్ గారు
దేశ స్థాయిలో కూడా పనిచేస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తారు. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు హలో. రైట్ చిట్టిబాబు గారు నమస్కారం అండి. చిట్టిబాబు గారు వినిపిస్తుందా మీకు? హలో. రైట్ లక్ష్మీకాంత్ గారు చెప్పండి. అయితే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వాటిని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పాను కదమ్మా, ఆ విమర్శలు అనేది ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పాం. స్టార్టింగ్ ఎట్లాగా అంటే మీడియా ఛానల్స్ ద్వారా ప్రచారాలు చేశారు. టీటీడీ అని చెప్పేసి, కేంద్ర మంత్రి అని చెప్పేసి, రాజ్యసభ వస్తుందని చెప్పేసి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నాగబాబుకి ఏదో పదవి కట్టబెట్టేస్తున్నారు, ఉన్నది లేనిది క్రియేట్ చేసేసి మొత్తం అంతా చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగబాబు గారు చాలా కీ రోల్గా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక జన సైనికుడి దగ్గర నుంచి ప్రతి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని కూడా ఇవాళ రోజున పార్టీలో ఎంతో కష్టపడుతున్నారు. అదే నేను అన్నది, పాలకుల కోసం కాదు, పనిచేసే వాళ్ళ కోసమే పట్టం కట్టేది పార్టీ జనసేన పార్టీ. అట్లా ముందుకు చూసుకొని ఇవాళ రోజున ఎంతమందికి మంత్రి పదవులు వచ్చినా కానీ ఓన్లీ ఇప్పుడు నాగబాబు గారికి వచ్చిన దానికి మేము ఇంకా చాలా సంతోషపడుతున్నాం. ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక్క శాఖ ప్రకారంగా కూడా ఉంటే ఉన్న బాధ్యత కన్నా ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది ఇవాళ రోజున జనసేనలో. అయితే మంత్రి పదవి ఇస్తారు, క్యాబినెట్ లోకి తీసుకుంటారు అని చెప్తున్నప్పటికీ కూడా ఏ శాఖ ఇస్తారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఏ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? శాఖ గురించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు స్టేట్ లో కాబట్టి, అంటే ఇక్కడ మైనింగ్ అండ్ మినరల్స్ కి సంబంధించి సేకరించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వినిపిస్తున్నాయి. అంటే గతంలో కూడా టీటీడీ చైర్మన్ ఇస్తారు, లేకపోతే ఆ పదవి ఇస్తారు, ఈ పదవి ఇస్తారన్నారు. కాకపోతే ఇప్పుడు ఒకసారి ఇది మంత్రి పదవి ఇస్తున్నారు అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దీనికి మైనింగ్ కి సంబంధించి ఆ శాఖలో ఆయనకి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత అంటారు? అదే స్వామి, నేను అనేది ఏంటంటే ఏదైనా కానీ శాఖ ప్రకటించేటప్పుడు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మీదే ఉంటుంది, కానీ మనకు మనంగా ఊహించుకొని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే అండి. చిట్టిబాబు గారు ఒకసారి గెస్ట్లది ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఒకసారి ఇవ్వండి. ఓకే లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీలో కానీ లేకపోతే వైసీపీలో కానీ, ముఖ్యంగా ఇక్కడ కొంతమంది వైసీపీ నుంచి రాజీనామా చేసి రాజ్యసభకు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కావాలని వాంటెడ్గా రాజీనామాలు చేయించి ఆ తర్వాత వాళ్ళ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి కావాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చి పార్టీ మార్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభలో కూడా మా బలాన్ని తగ్గించే ప్రయత్నం, అంటే ఇది కుట్రలో భాగం అంటూ కూడా వైసీపీ చెప్తుంది. మరి వారు అన్న దాంట్లో ఇప్పుడు చూస్తే దానికి వాస్తవ పరిస్థితులు నిజమేనా అనే సందేహం రావట్లేదు అంటారా సామాన్య ప్రజలకి? లేదు. ఇక్కడ మీరు అన్నది ఎవరి గురించి అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు పదవులు వచ్చిన ముగ్గురులో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చి, ఒకరు బీజేపీ తరపు నుంచి, ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా వచ్చిన వాళ్ళు. వీళ్ళు మీరు అంటుంది కేవలం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి బలం ఏంటనేది ప్రజలు చూపించారమ్మా. 151 సీట్లకు పరిమితమైన ఒక వ్యక్తి ఇవాళ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయి కూర్చున్నారంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ పక్కన ఉన్న నాయకులకు కూడా పరిస్థితి ఏంటనేది అర్థమైపోయింది. అక్కడ ఎమళ్ళేమో మనం అని చెప్పేసి అర్థం చేసుకొని ఇవాళ రోజున కూటమికి మద్దతు తెలిపి ఇవాళ రోజున ఆ బాధ్యతల్ని తప్పించుకున్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక ఆర్ కృష్ణయ్య గారి గురించి కానీ, మస్తానరావు గారి గురించి కానీ, అటు పక్కన సతీష్ గారి గురించి కానీ, వీళ్ళంతా మీరు ఒకసారి ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక మంచి బాధ్యతలు ఇవ్వాలి, ఒక మంచి స్థానం అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కాకినాడ ఉంది, కాకినాడలో ఇప్పుడు తంగళ్ళ ఉదయ్ గారు గెలవడానికి సతీష్ గారు చాలా కష్టపడ్డారు. ఆ గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు కాబట్టి ఇవాళ రోజున ఆయన రాజ్యసభ వరకు వెళ్ళగలిగారు. పని చేయకపోతే బయటికి తీసుకోరు కదమ్మా. అట్లాగే మస్తానరావు గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ టీడీపీ నుంచి ఆయన వర్క్ చేసుకుంటూ ఎంపీటీసీ స్థాయి నుంచి వాళ్ళ వరకు రాజ్యసభ వరకు ఉన్నారు. ఆయన ఏంటంటే
మోసపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ దగ్గర ఉండి మోసపోయారు. ఆయన అర్థం చేసుకొని ఇక్కడ ఇవ్వలేము అని చెప్పేసి మళ్ళీ సొంత గుట్టుగా ఆయన వచ్చి చేరి ఇవాళ రోజున మళ్ళీ అదొక బాధ్యత అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా కృష్ణయ్య గారు కూడా ఒక బీసీ నాయకుడు బలంగా ఉండాలి, రాజ్యసభలో గళం వినిపించాలన్న ఉద్దేశం మీదే కూటమి నాయకులు ఎన్నుకొని మరి కృష్ణయ్య గారిని చేశారని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, చిట్టిబాబు గారు నమస్తే.